బాగుంది, మొత్తం గ్రిప్పింగ్గా ఉంది, మొత్తం మంచి సినిమా. అర్థం కాదు, హిట్ కొట్టినట్టే, కమ్బ్యాక్ ఫిల్మ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ అంటే ఒకటో రెండో ఉన్నాయి, స్లో సాంగ్స్ అవి. ఇట్లాంటి సినిమాలలో సాంగ్స్ పక్కన పెట్టేసేయాలి. గ్రిప్పింగ్గా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం. ఫైట్ సీన్స్ ఏం లేవు కానీ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. బాగుంది అన్న, బాగుంది. చాలా ఇంప్రూవ్ అయింది. ఆయన సినిమాలలో బెస్ట్ సినిమా ఇదే. స్టోరీ సెలెక్షన్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. సస్పెన్స్, క్లైమాక్స్, డైరెక్షన్ అది దాంట్లోనే ఉంది మొత్తం. వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఏదైనా సినిమా. థియేటర్లో చూడాల్సిన సినిమా థియేటర్లో చూసి. ఫస్ట్ మూవీ అయినా కానీ బాగా డైరెక్ట్ చేశాడు. సో ప్రొడ్యూసర్ డైరెక్షన్ అంతా ఆయనే అంట, బాగా చేశాడు. వరుణ్ సందేశ్ అయితే యాక్షన్ బాగుంది. నెక్స్ట్ రాబోయే కానిస్టేబుల్కి మంచి హోప్ సినిమా ఇది. నా సినిమా బాగుంది. ఖచ్చితంగా అంటే కొంచెం థ్రిల్లర్, మిస్టరీ అట్లా బాగుంటుంది. మరి మాస్ ఆడియన్స్ అంటే అంత ఉండకపోవచ్చు. థ్రిల్లర్ బాగుంది, నైస్, గుడ్ మూవీ. బాగుంది, బాగా చేశారు, నైస్ కమ్బ్యాక్. మూవీ చాలా బాగుంది. ఇట్స్ అబౌట్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. యూత్ ఆఫ్ ఇండియా అందరూ చూడాలి. అండ్ ద యాక్టింగ్, ద స్క్రీన్ ప్లే వాజ్ ఎక్సలెంట్. ద narration was awesome. I recommend everybody to come and watch movie Ninda in the theaters. Thank you. ఏంటండి, ఖచ్చితంగా హిట్ పడినట్టండి. ఇట్ వాస్ అ వెరీ ఆసమ్ మూవీ. ఆయన యాక్టింగ్ అని ఇట్స్ ఆప్టిమల్, రిమార్కబుల్. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఫ్యామిలీ అందరితోటి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నాకు నచ్చిన సీన్స్ వెన్ ద రియల్ కల్ప్రిట్ ఇస్ రిలీజ్డ్ అండి, వెన్ ద రియల్ కల్ప్రిట్ ఇస్ ఎక్స్పోజ్డ్. అప్పటి వరకు ద సస్పెన్స్ ఎలా అయితే మెయింటైన్ చేశారో ఇట్ వాస్ ఆసమ్. It is a very good thriller. Everybody should go. Yeah, songs chala baagunnayandi and the lyrics are also very very beautiful. I really like the direction and screenplay was also really good. I really appreciate the work. He is a very new director, but yeah, the work was really great. Everybody should watch Ninda in theaters. Thank you. Buster andi Varun Sandesh comeback movie idi. చాలా అద్భుతమైన స్టోరీ, కొత్త కాన్సెప్ట్తో చాలా బాగుంది సినిమా. మనసుకు హత్తుకుంది నాకు. ఫ్యామిలీతో చూడదగిన మూవీ. వరుణ్ సందేశ్కి మంచి రోజులు వచ్చేసినట్టే. 12 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమాతో. మళ్ళీ రాబోయే ఇంకో 2 సినిమాలు చాలా అద్భుతంగా వచ్చే సినిమాలు ఉన్నాయని, కొత్త కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ఉన్నాయి. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది కానిస్టేబుల్ షూటింగ్ పూర్తి చేసుకుందని. అలాగే విరాచి అనే మూవీ కూడా వచ్చేది ఉంది. ఈ సినిమా చూడదగిన సినిమా, అందరూ చూడవచ్చు, ఫ్యామిలీతో చూడవచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. బాగుంది సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. డైరెక్షన్ బాగుండే, స్క్రీన్ ప్లే బాగుండే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుండే. మొత్తం ఎంగేజ్ చేసినారు సినిమాలో. వరుణ్ సందేశ్ కమ్బ్యాక్ మూవీ అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీకెండ్కి మంచి మూవీ, అందరు థియేటర్స్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇంటర్వెల్ దగ్గర కూడా మంచిగా సస్పెన్స్ని మెయింటైన్ చేసినారు, మంచిగా ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. సస్పెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. ఓకే, వరుణ్ సందేశ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. లవర్ బాయ్ నుంచి మంచి క్యారెక్టర్, చాలా బాగుంది. ఓకే, మూవీ చాలా బాగుందండి. దీనిలో థీమ్ ఏంటంటే మెయిన్గా అంటే క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్స్ కానీ దాని క్రైమ్ని ఎలా కప్పిపుచ్చుతోంది, లాస్ట్కి క్రైమ్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్షింపబడతారు అనే థీమ్ చాలా బాగుంది. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వరుణ్ సందేశ్ యాక్టింగ్ చాలా బాగుందండి, సూపర్. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. కొత్తగా ఫస్ట్ సినిమా చేసినట్లు లేదు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసినట్లు. అవునవును, బాగుందండి, చూస్తుందా, చాలా బాగుంది. సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు లాస్ట్ వరకు కూడా. నిందా మూవీ చూసాం బ్రో ఇప్పుడే, సూపర్ ఉంది సినిమా అయితే. సెకండ్ హాఫ్ అయితే కిరాక్ ఉంది అసలుకి. లాస్ట్ మొత్తం అయితే సూపర్ ఉంది సినిమా అయితే, నో డౌట్ ఈ ఇండస్ట్రీ హిట్టెడ్. సూపర్ ఉంది. వరుణ్ యాక్టింగ్ ఎప్పటికీ బాగుంటుంది అన్న. ఆఫ్టర్ లాంగ్ అయినా ఎప్పుడైనా సరే వరుణ్ అన్న యాక్టింగ్ సేమ్ ఉంటుంది. ఇప్పటికి ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది, అసలు సూపర్ ఉంది అసలుకి. అసలు ఈ క్యారెక్టర్ చేస్తాడు అనుకోలేము అసలు మేము. అది చాలా అత్యద్భుతంగా యాక్టింగ్ చేసిండు. వరుణ్ సందేశ్ అనే కెరియర్లోనే ఒక హ్యాపీ డేస్, ఒక కొత్త బంగారులోకం, ఒక కుర్రాడు,
ఒక ఏమైంది వేళ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రతి ఒక్క ఫ్యామిలీలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూసి ఆయన ఎంకరేజ్ చేయండి. కంబ్యాక్ ఇచ్చాడు. ప్లీజ్ సపోర్ట్ వరుణ్ సందేశ్కి అందరూ ప్లీజ్. సాంగ్స్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. మూవీ ఓరియంటెడ్గా సాంగ్స్ వస్తూనే ఉంటుంది అన్నట్టు, డైరెక్ట్ దాంట్లో కలిసి పెడుతున్నా. సాంగ్స్ పరంగా కాకుండా మూవీ అసలు లాస్ట్ ఎండింగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అసలు ఎవ్రీవన్ వాచ్, అసలు సూపర్ ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సింది అన్న సినిమా. ఇలాంటి సినిమాలు మీకు చేసుకోవచ్చు. నేను ఫ్యామిలీతో వచ్చిన, ఈ అన్న ఫ్యామిలీతో వచ్చి, ఈ వీడియో ఫ్యామిలీతో వచ్చిన. ఫ్యామిలీతో వచ్చినా కానీ ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఉంటుంది కానీ మస్తు ఎంజాయ్ చేశారన్న మూవీ అయితే. నింద అంటే ఇక కొత్త డైరెక్షన్లోనే లేదన్న, ఒక 5 సినిమాలు తీసినట్టు ఉంది. బాగుంది సినిమా, బాగుంది డైరెక్షన్. కొత్త డైరెక్టర్లోనే అట్లా లేదు. వన్ ఆఫ్ ద నెక్స్ట్ హిట్ మూవీ ఇది. అసలు అందరూ ఆలోచన చేసి ముందరకు వచ్చి సినిమాని సపోర్ట్. ఫైట్స్ ఏం లేవు, 0 ఫైట్స్. మంచి ఒక ఆమె ఏ విధంగా చనిపోతుందని దాని కాన్సెప్ట్ ప్రకారం తీశారన్నట్టు. అతను ఎవరు మన నింద ఏ విధంగా పర్సన్ మీద పడుతుందో దాని గురించి ఉంది. అసలు చెయ్యని నేరానికి నింద అతని మీద వేసి అందరూ అతన్ని ఎలా ఎరికిస్తారు దాని గురించి ఉంటుంది. ఒక హైలైట్గా నడుస్తుంటుంది అన్నట్టు స్టోరీ. సూపర్గా ఉంది అసలు. చూడండి మీకే అర్థమవుతుంది అన్న. 2 hours మంచిగా ఎలాంటి టెన్షన్ లేదు, మంచి ఉంటుంది సినిమా. కూర్చొని దిల్సా చెప్తున్నా, సూపర్ ఉంది అన్న సినిమా అసలు. సినిమా అదే మా ఆయన తీసిందే. ఆయన ప్యాషన్ని ఆయన చేసేసారు, ఆన్ స్క్రీన్కి తీసుకొచ్చేసారు. అన్ని ఆడియన్స్ చూడగలుగుతారు, అన్ని ఏజ్ కేటగిరీ ఆడియన్స్. మీరు అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సినిమా బాగుందండి, బాగుంది. కథ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అంతా బాగుంది. నేను డైరెక్టర్ ఫాదర్ని అందుకని ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదండి. అసలు అతనిలో ఇంత టాలెంట్ ఉందని మాకు తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. కానీ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమ పడ్డాడు. తను ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. అతను శ్రమ పడ్డాడు. ఆ శ్రమకే ఫలితం దక్కింది అనుకుంటున్నాను. మరి ప్రజలు కూడా బాగానే నిర్ణయం చేస్తారనుకుంటున్నాను. ఇది స్టోరీ బాగుందండి, యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమా పేరు బాగుంది. అయ్యో కళ్ళండి, ఆనంద్ బాష్పతి ఆ వైఫ్ అంటారు. చాలా బాగుందండి. అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవచ్చు, ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా. చాలా బాగుంది. అసలు ఏమని చెప్పాలి, మా ఆనందం వ్యక్తపరచలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉందని మాకు తెలియదు అసలు. మాకు అసలు తెలియదు, ఎప్పుడు నేర్చుకున్నాడు ఇవన్నీ. అసలు మేమే ఆశ్చర్యపోతున్నాం. ఫస్ట్ ఫిల్మ్ ఇంత బాగా చేసాడంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. కొత్త డైరెక్టర్లా చేయలేదు. చాలా బాగుంది, చాలా బాగా చేశాడు వరుణ్ సందేశ్, చాలా బాగా చేశారు. అసలు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆయన చాలా సీరియస్ రోల్ అయినా చాలా బాగా చేశారు. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఒకళ్ళని కాదు, అందరూ బాగా చేశారు. అందరికీ సమాన రోల్స్ ఇచ్చారు, హీరోయిజం లేకుండా. చాలా చాలా బాగుంది. తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతాను. నాకు ఆ విషయం తెలుసు కూడా. సో తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మా టీంకి, మాకు అందరికీ సపోర్ట్